రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని విన్నమాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ పాల్గొని పలువురు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని విన్నమాల కమ్మవారిపాలెం రహదారి నిర్మాణానికి కలెక్టర్ చొరవ చూపడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గ్రామ నాయకులు మరి రాజేంద్ర గారికి, సత్యం గారికి, మధురెడ్డి గారికి, మురళీరెడ్డి గారికి, విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వక, మరి రెవెన్యూ సిబ్బందికి హృదయపూర్వక. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీగా ఉంది సార్, ఇది విన్నమాల గ్రామం. ఇది టౌన్కి, మున్సిపాలిటీకి 4 వార్డులుగా డివైడ్ చేసి మున్సిపాలిటీలో కలుపుకోవడం జరిగింది. మరి మిగిలిపోయినటువంటి భాగం మరి అదేవిధంగా ఈ రెవెన్యూ సదస్సుని ప్రత్యేక వెంకటేశ్వర్ గారికి, అదేవిధంగా మరి ఆర్టీఓ గారు విన్నమాల పంచాయతీగా అట్లే కొనసాగిస్తున్నారు. ఈ పార్ట్ వరకు మున్సిపాలిటీలో కలిపేశారు సార్. ఇది నాయుడుపేట మున్సిపాలిటీ, విన్నమాల పంచాయతీ రోడ్లోనే వచ్చారు సార్. ఈ రోడ్డు పరిస్థితి ఇట్లా ఉంది సార్. ఈ రోడ్లు నేరుగా ఇప్పుడు కమ్మారిపాలెంకి వెళ్తుంది సార్. సమస్య అంబులెన్స్ కూడా బాగుంది సార్. కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని సంవత్సరాలు సార్ హైవే దగ్గర నుంచి విన్నమాల, కమ్మారిపాలెం, అత్తలపాలెం దాకా అత్తలపాలెం. కొంతమంది కలెక్టర్ గారికి, అదేవిధంగా కొంతమంది ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాము. 2 వరుసలో నిలబడండి. ఇక్కడ ఎవరు బోలేదు. ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశామో ఇవన్నీ సరిగా జరగలేదనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేశారు. ఫ్రీ హోల్డ్ ని కూడా ప్రస్తుతానికి ఇంకా రీవెరిఫికేషన్ చేసి తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గ సభ్యులందరూ, గౌరవ శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా మనకి విజయవాడలోనే కాకుండా మిగతా వారి నియోజకవర్గాల్లో కూడా గడిచిన 6 నెలల్లో గ్రీవెన్స్ తీసుకుంటున్నాం. గ్రీవెన్స్ అంటే మనకి అక్కడ కూర్చొని ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నాం. అందులో చూసుకుంటే సుమారుగా 65 నుంచి 70% సుమారుగా, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది. మన జిల్లాలో అయితే 70% అన్ని కూడా రెవెన్యూకి సంబంధించిన విషయాలే. అంటే భూ సమస్యలు కానీ, సర్వే డిస్ప్యూట్లు కానీ, లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ, లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే, ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గర కానీ, ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది. ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం. రెవెన్యూ సదస్సులను పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి విలేజెస్కే వస్తారు, ఊర్లోకే వస్తారు, రెవెన్యూ విలేజ్లకే వస్తారు. ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు. ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే, అంటే పార్టీషన్లు, భర్త చనిపోయాడు వారికి పట్టదారు పాస్ పుస్తకం రావాలి,
దీనికోసం తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా ఇంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేకపోతే భార్యకి ఆటోమేటిక్ గా రావాలి పెట్టుకోవచ్చు. అట్లాంటి చిన్న చిన్న ఏదైనా ఉంటే వెంటనే ఇక్కడే సేమ్ రోజు అదే అందరి సమక్షంలో పరిష్కారం చేయాలి. సర్టిఫికెట్ ఏదైనా ఇవ్వాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదైనా ఇవ్వాలి, ఆల్రెడీ ఉంటుంది, మళ్ళీ రెన్యువల్ అది కూడా వెంటనే ఇచ్చేయాలి. దీంట్లో ఇంకొకటి ఏమంటే రీజనల్ కాన్ఫరెన్సెస్ అంటే ఒక 4-5 జిల్లాలు కలిపి ఒక చోట గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ, సిసిఎల్ఏ గారు, వాళ్ళ టీం మొత్తం అందరూ కూడా అధికారులు ఆ వైజాగ్ లో ఒక చోట, గుంటూరులో ఒక చోట, తిరుపతిలో ఒక చోట పెట్టదలుచుకున్నారు. ఆల్రెడీ వైజాగ్ లో అయిపోయింది. మన తిరుపతిలో కూడా వచ్చే నెల 7వ తారీఖున జరగబోతుంది. కలెక్టర్ గారు విన్నమాల గ్రామానికి వచ్చారు. విన్నమాలకే కాదు సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి 2-3 ఫంక్షన్స్ కి 2-3 మీటింగ్స్ కి కూడా సార్ వచ్చారు. వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని, పంచాయతీ సమస్యలు తెలుసుకొని, మండలానికి ఏం చేయగలరు అని కూడా అక్కడికక్కడే శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విన్నమాలకు కూడా రోడ్లు కానీ, అలాగే శ్మశాన వాటి కోసం స్థలము, అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్ ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియ. ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గరకు వస్తున్నారు, ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పటికి అవ్వకపోయినా సరే ఖచ్చితంగా మీకు సొల్యూషన్